చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద బ్లండర్, ఘోరమైన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే ఈ ప్లానింగ్. ఒక యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో ఒక లాంగ్ టర్మ్ క్యాలెండర్ ఎలా ఉంటుంది అంటే ఏ పుస్తకాలు చదవాలో తెలియాలి, ఏ పుస్తకాలు చదవకూడదు తెలియాలి, న్యూస్ పేపర్ చదవాలో తెలియాలి, చదవకూడదు తెలియాలి. అందులో ఏం చదవాలి అన్నప్పుడు ఇక్కడ హిస్టరీ ఉంటుందండి. అందులో మరి యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చరు, వరల్డ్ హిస్టరీ 8 o'clock 2 minutes అనేది రాస్తారు. అంతలాగా రేపు నువ్వేంటి అనేది ఇవాళ ముందే డిసైడ్ అవ్వడం. మా ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్కి ముందు మేము 365 days ప్లాన్ చేస్తాను. ఆ ప్లాన్ అంతా ఒకేసారి 365 రోజులు ఇచ్చేయాలి. నేను ఇంత సైంటిఫిక్గా చదివాను కాబట్టి నేను దాదాపు అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ ఉన్నవాడిని. సార్, ఒక యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ చూసుకునేటట్టు చూస్తే ఒక లాంగ్ టర్మ్ క్యాలెండర్ ఎలా ఉంటుంది దాంతోపాటు, బికాస్ నాకు 10 అడుగులు నడవాలంటే ముందడుగు ఒకటి వేయాలి కదా. సో అలాంటప్పుడు ఒక స్నాప్ షాట్, ఒక 1 pager క్యాలెండర్ అయితే డైలీ వారీగా క్యాలెండర్ ఎలా ఉండాలి అంటే బేసికల్గా చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద బ్లండర్, ఘోరమైన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే ఈ ప్లానింగ్ లేకపోవడమే. 365 days యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది నాకు తెలిసి 1+1+1 అనేది అనుకుంటే 3 years అయిందనమాట. 1 year. ఓకే. ఫస్ట్ 1 yearనేమో ప్రిపరేషన్లో బేసిక్స్ అన్నీ చదవడానికి, ఒక రీడింగ్ అవ్వడానికి, టోటల్ కంప్లీట్గా చదవడానికి అవుతుంది 365 days. అప్పుడు ఏంటంటే మీరు A to Z చదువుతారు. బట్ నాకు తెలిసి సింగిల్ రీడింగ్ లేదా ఇంకొంచెం దాన్ని మహా అయితే మనం ఏదో అప్డేట్ చేయడం తప్ప, రివిజన్ చేయడం తప్ప ఉండదు. అయితే 1 year కనుక ఒక స్టూడెంట్ బాగా చదివి అంత ఎక్యుములేట్ నాలెడ్జ్ చేసుకున్న తర్వాత ఎన్ని రివిజన్ చేశాడు అనే దాన్ని బట్టి 2nd year, ఆ తర్వాత 3rd year. ఈ ప్రాసెస్లో మనం అందులోంచి ఎప్పుడు బయటపడి IAS అవుతామన్నది ఎవరి. అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒక 365 days వేసుకోవాలి. దీన్ని వేసుకోవడానికి ఉన్న ప్రాథమికమైన రిక్వైర్మెంట్స్ ఏంటి అని అడిగితే వాట్ టు రీడ్, వెన్ టు రీడ్, హౌ టు రీడ్. అంటే ఏ పుస్తకాలు చదవాలో తెలియాలి, ఏ పుస్తకాలు చదవకూడదు తెలియాలి, న్యూస్ పేపర్ చదవాలో తెలియాలి, చదవకూడదు తెలియాలి. అండ్ వెన్ టు రీడ్. కొంతమందికి తెల్లారగట్ట లేచి చదవడం అలవాటు ఉంటుంది, ఎర్లీ అవర్స్. కొంతమంది లేట్ నైట్ చదవడం అలవాటు ఉంటుంది. సో నీకెప్పుడు డే అనేది సూట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని నీ యొక్క టైం టేబుల్ పెట్టుకోవాలి. సో అది కరెక్ట్. అది చాలామంది ఈ క్వశ్చన్ కూడా కొంచెం మంది అనుకుంటారు సార్, తెల్లవారి లేస్తేనే కొంచెం బాగా ఇదిగా ఉంటుంది. దాంట్లో మీరు ఏమైనా అట్లాంటివి ఏమైనా మీరు అనుకుంటారా, లేకపోతే ఎవరి? మనందరము కూడా చదువుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాటికి డీవియేట్ అవుతాం. అమ్మ మాట్లాడుతోంది, అక్క మాట్లాడుతోంది, అన్నయ్య ఏదో చేసుకుంటున్నాడు, నాన్న అక్కడ చేస్తున్నాడు, ఇక్కడ మనం చదువుకుంటున్న ఇంత మందిలో మన యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. 2, మనకున్న అతిపెద్ద అలవాటు ఏంటి, సెల్ ఫోన్ని ఎక్కువగా చూడడం. సెల్ ఫోన్ సీయింగ్ సిండ్రోమ్ మనకి ఎప్పుడు కూడా చెక్ చేస్తూ ఉంటాం ప్రతి 15 నిమిషాలకైనా. అది సైలెంట్ మోడ్లో పెట్టినా కూడా మన చూపు దాని మీదే ఉంటుంది. తెల్లారగట్ట 4 గంటలకు లేస్తే సెల్ ఫోన్ ఎవరు కాల్ చేయరు కదా అనేది. ఇలాంటి టోటల్ నిన్ను డిస్టర్బ్ చేసే ఎన్వైరన్మెంట్ ఏది లేని ఒకానొక టైం నాకు తెలిసి అయితే రాత్రి 11 తర్వాత లేదా తెల్లారగట్ట 3 o'clock తర్వాత. అందుకని దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అనేది ఆ టైము, దాన్ని కూడా నేను సైకలాజికల్గానో స్పిరిచువల్గానో ఎంత నమ్ముతానో, కానీ మన దేహతత్వం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. కొంతమంది మార్నింగ్ లేవలేరు. ఆయుర్వేదం ప్రకారం చెప్పాలంటే కఫము అనే బాడీ నేచర్ కలిగిన వాళ్ళు తెల్లారగట్ట లేవలేరు. దే కాంట్ వేకప్, అంటే మీకు మార్నింగ్ 7 లోపు లేవలేరు. సో ఇలాంటి దేహతత్వాన్ని అర్థం చేసుకుని నీ దేహతత్వం ఎంతలో చూసుకుని దాని ప్రకారమే చదువు. తప్పే ఉంది. ఎప్పుడు చదివామన్నది కాదు, అది ఎక్కిందా లేదా అన్నది పాయింట్. ఎన్ని గంటలు చదివామన్నది కాదు, అది నీకు ఎస్టిమేట్ అయ్యిందా లేదా. అలా క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. అయితే సివిల్ సర్వీసెస్లో ఒక చిన్న చిక్కు ఉంది, క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి, మొత్తం టోటల్ సిలబస్ కానీ ఇతరత్రా కానీ. ఇట్లాగే కీప్ ఆన్ అప్డేటింగ్ అండి. ఇప్పుడు మనం ఏదో ఒకటి చదివేసాం కదా అని అయితే అయిపోదు.
మళ్ళీ అగైన్ అప్డేటింగ్ ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బడ్జెట్, ప్రతి ఏడాది బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఉన్న ప్రతిసారి మనం కీప్ ఆన్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ ఇయర్వి చదవాలి, అంత ముందువి చదవాలి, ఈ ఏడాది చదవాలి, కంపేర్ చేయాలి. కాబట్టి అందులో అలా చూసినప్పుడు మీకు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్. ఈ ప్రాసెస్లో నేనైతే ఏమంటానంటే క్వాలిటీ ఇంపార్టెంటే. ఈ ప్రాసెస్లో టోటల్గా నేను కాపాడేది ఏదైనా ఉందంటే ప్లానింగ్. అందుని మీరు అడిగిన దానికి ఇప్పుడు నేను ఫోకస్డ్గా లైన్ చెప్తాను. ఒక ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే దాన్ని ఏమన్నా నేను ఏం చదవాలో తెలియాలి కదా. అందులో ఏం చదవాలి అన్నప్పుడు ఇక్కడ హిస్టరీ ఉంటుందండి. అందులో మరి యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చరు, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, సోషల్ ఇష్యూస్, జాగ్రఫీ, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకనామిక్స్ అండ్ ఎథిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ, సీసాట్, ఇన్ని రకాలైన సబ్జెక్టులలో ఏది ముందు చదవాలో తెలియాలి, ఏది తర్వాత చదవాలో తెలియాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెబుతాను. ఉదాహరణ మన ఇద్దరు వాళ్ళు మాట్లాడుతుంది February 2023. ఈ మంత్లో ఉదాహరణకి ఇప్పుడే ఒక స్టూడెంట్ కనుక తన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది ముందు చదవాలో తెలియాలి, ఏ తర్వాత తెలియాలి. ఇదే స్టూడెంట్ కనుక రేపు సెప్టెంబర్లో తన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ముందు చదవాల్సిన వేరుంటే తర్వాత చదవాల్సిన వేరుంటాయి. ఎందుకు సార్ ఏదైనా ముహూర్తమా లేకపోతే ఏదైనా వర్షాకాలానికి శీతాకాలానికి సంబంధమా అంటే కాదు. ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్ 1 year అయ్యేసరికి అంటే నెక్స్ట్ ఇయర్ February అయ్యేసరికి టోటల్ కంప్లీట్ చేసుకుంటాడు సిలబస్. కొంచెం తెలివిగా ఉంటే 9 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. అందులో నేను ఏమంటానంటే తల్లి గర్భంలోంచి బయటికి రావడానికి 9 నెలలు పడుతుంది, ఒక ఏడాది ఒక ప్రిపరేషన్ని కంప్లీట్ అవ్వడానికి 9 months పడుతుంది. సో అందుకు నువ్వు ఆ ప్రిపరేషన్ పూర్తి చేసేసరికి ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇవాళ స్టార్ట్ చేస్తే February 2023 స్టార్ట్ చేస్తే సరిగ్గా 9 months, December 31 అయింది అనుకోండి ఉదాహరణకి. అప్పుడు జనవరి నుంచి మే నెలలో ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రిలిమినరీలో మాత్రమే ఉన్న ఏరియాస్ని కవర్ చేసేందుకు వీలు కానీ ప్రిపరేషన్ వాళ్ళ నుంచి డిజైన్ చేసుకోవడం ఒక పద్ధతి. సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే నువ్వు ఈ జన్మకి ప్రిలిమినరీలో రాయలేవు, రాసినా పాస్ అయ్యే అవకాశం తక్కువ ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెష్ క్యాండిడేట్ దెన్. అందుకని నీ ప్రిపరేషన్ మళ్ళీ రివర్స్లో ఉండాలి. అందుకని ప్రిలిమినరీకి మాత్రమే ఉపయోగపడేవి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, మెయిన్స్కి మాత్రమే ఉపయోగపడే కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, రెండింటికి ఉపయోగపడేవి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. సో టైంని బట్టి, నెలని బట్టి, నీ యొక్క ఇతరతర అంశాలను బట్టి నీ ప్రిపరేషన్లో ఏది స్టడీ చేయాలి ముందు, ఏది తర్వాత చేయాలి అనే ఉంటుంది. చాలా అంటే ఈ రేషనల్ చాలా బాగా అర్థం చేసుకోవాలి మనుషులు. ఏదో ఎడాపడిగా తీసి చదివామని కాకుండా దెర్ ఇస్ అ రీజన్, ఊరికే చెప్పట్లేదు, దెర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్. నేను చాలామంది స్టూడెంట్స్ అంటే మాకు ఒకసారి బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత బ్యాచ్ మార్చమని అంటుంటారు వివిధ కారణాల వల్ల. నేను చాలా డిస్కరేజ్ చేస్తాను. నువ్వు ఒక బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్లోకి షిఫ్ట్ అయినప్పుడు ఈ తెలియని ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ నీకు కూడా తెలీదు. ఎందుకంటే నేను చూసుకుంటే నా జాగ్రత్త పడతాను, కానీ అది కాదు. ఇప్పుడు మనం ఏ మెడిసిన్ ఎప్పుడు వేసుకోవాలో దానికి తగ్గ ఆ స్పేస్ ఇస్తూనో టైం ఇస్తూనో చేసుకోవడం ఎలాగో ఇక్కడ కూడా అంతే. సో ఆ ప్రాసెస్లో నేనేమంటానంటే మా ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్కి ముందు మేము 365 days ప్లాన్ చేస్తాను నేను. ఆ ప్లాన్ అంతా ఒకేసారి 365 రోజులు ఇచ్చేయను నేను. ఎందుకంటే ఆ 365 రోజుల పాటు ప్లాన్ నేను నీకు ఇచ్చేస్తే అది నువ్వు సొంత తెలివితేటలు వాడి ముందొకటి వెనకొకటి, నాకు హిస్టరీ వచ్చినలే అయితే ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతాను, నాకేమో సైన్స్ అండ్ టెక్నాలజీ అవసరం, ఇలా అనుకుంటామని ఛాన్సెస్ ఎక్కువ. అందుకు నేను ఏమంటున్నానంటే 365 రోజుల పాటు ఏం చదవాలో, ఎప్పుడు చదవాలో, ఎలా చదవాలో నేను డిజైన్ చేస్తాను. ఆన్ అన్ యావరేజ్ ఐడియల్ టైం మార్నింగ్ ఎవరైనా లేవడం అనేది 6 గంటలని నమ్ముతాను నేను. 4 గంటలు లేచేవాడైనా 8 గంటలు లేచేవాడైనా 6 అనుకుంటే, అందుకని 6 to 8 నువ్వు యోగానో, ప్రాణాయామనో, బ్రీతింగ్ ఎక్సర్సైజో, చిన్న ఏమైనా ఎక్సర్సైజ్లో వాకింగో చేసి 8 o'clock స్నానం గట్రా చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బీ రెడీ ఫర్ ద స్టడీస్. ఎప్పుడూ కూడానండి సివిల్స్ ప్రిపరేషన్లో ఒక స్టూడెంటు ఒకసారి చదువుకోవడానికి కూర్చుంటే ఒక కాన్సెప్ట్ని కనీసం 1.5 hours చదవాలి. ఎందుకని మొదటి 10-15 నిమిషాలు నువ్వు లోపలికి వెళ్ళేసరికి ఐస్ బ్రేక్ అవుతుంటుంది కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి. వెళ్ళి అందులోంచి అసలైన సారం కనుక్కొని క్లారిటీ,
కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ దట్ కాన్సెప్ట్ రావడానికి 1 అవర్ పడుతుంది. మొదటి 10 నిమిషాలు తీసేసి 1 అవర్ పెడితే ఇంకొక 20 మినిట్స్ పాటు కనుక నువ్వు దాని మీద ఇంకొంచెం చదివితే అప్పుడు నువ్వు అంటే విమానం రన్వేలోకి వెళ్ళింది, టేకాఫ్ తీసుకుంది, ఎయిర్లోకి వెళ్ళింది, మళ్ళీ ల్యాండింగ్ అయింది. అలాగే టెస్ట్ సిరీస్ ఎప్పుడు చేయాలి, సీసాట్ లాంటి మ్యాథమెటికల్ బేస్డ్ ఎప్పుడు చేయాలి అనేది కూడా ఒక ఆర్ట్ అంటాను నేను. అంటే ఉదాహరణకి మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎంత కాదనుకున్నా కూడా డ్రౌజినెస్ వస్తుంది. మార్నింగ్ నుంచి నైట్ దాకా చదివిన తర్వాత ఎంత కాదనుకున్నా నైట్కి వచ్చేసరికి బ్రెయిన్ ఒకటి మనకి పని చేయదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్రెయిన్ ఆలోచించే వాటినే బ్రెయిన్కి ఇవ్వాలి. అందులో ఏ చదవాలి ముందు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ రోజుకి 4 గంటలేమో హిస్టరీ, ఇంకో 4 గంటలేమో ఇంకో సబ్జెక్ట్ చదువుతారు. దట్ ఈస్ రాంగ్. కొంతమంది ఒక సబ్జెక్టే 10 రోజులు వరుసగా చదువుతారు. సార్ ఈ 1 వీక్ టోటల్ నేను పాలిటీ కవర్ చేస్తాను సార్ అంటాడు. దట్ ఈజ్ రాంగ్. ఎందుకనంటే ఒక 1 వీక్ 10 డేస్ అలా చదివిన తర్వాత ఉదాహరణకు 1 మంత్ చదివాడు అనుకుందాం, 4 సబ్జెక్టులు కవర్ అయినాయండి. ఆ తర్వాత అతనికి సిక్ వచ్చో ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చో ఇంకో వర్క్ వస్తే ఒక 10 డేస్ పోతే ఒక సబ్జెక్టు అగాధంలో పడిపోతుంది. బ్యాలెన్స్డ్ డైట్ ఎలాగో బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ కూడా అలా. అందుకని రోజు మార్నింగ్ హిస్టరీ చదువు అంటే ఉదాహరణ చెప్తాను, ఏదో ఒక సబ్జెక్ట్ బట్ హిస్టరీ చదువు. నేనైతే మార్నింగ్ ఇప్పుడు కూడా ఫస్ట్ హిస్టరీ చదవమంటాను. హిస్టరీ మనందరికీ మిస్టరీ. అందుకని మధ్యాహ్నం అది ఎక్కదు, రాత్రి అసలు ఎక్కదు. అందుకని ఫ్రెష్ మైండ్తో ఉన్నప్పుడు హిస్టరీ చదువు. ఆ తర్వాత ఇంకొక సబ్జెక్ట్ తీసుకో, అప్పుడు 2 సబ్జెక్టులు అయినాయి. ఆ తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీసుకో, 3 సబ్జెక్టులు అయినాయి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ చదువు, ఇంకొక సబ్జెక్ట్ అయింది. అలా రోజుకి ఒక 4-5 సబ్జెక్టులు చదివితే, ఎకానమీ పొద్దున్న చదివితే, పాలిటీ తర్వాత చదివితే, ఎన్విరాన్మెంట్ తర్వాత చదివితే, కరెంట్ అఫైర్స్ తర్వాత చదివితే, ఏదో సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత చదివితే ఒక రోజు అయ్యేసరికి నువ్వు కాంప్రహెన్సివ్గా అన్నింటినీ కవర్ చేసిన వాడు అవుతావు. అదొకటే కాదు, ఇంకో కారణం కూడా కాస్త లోతుగా ఆలోచిస్తే ఎకానమీ చదువుతున్నప్పుడు జాగ్రఫీ చదివితే బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఇటీవల మన పార్లమెంట్లో ఇండియన్ గవర్నమెంట్ క్యామెల్ ప్రొడక్షన్ ఒంటెల యొక్క సంఖ్య ఇండియాలో ఎందుకు తగ్గుతోంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దానికి ఎకనామిక్స్కి సంబంధం ఉంటుంది. గోధుమ ధర ఇవాళ మనందరం మాట్లాడుతున్న సమయానికి చాలా అంటే క్రైసిస్గా ఉంది. అంటే అన్బ్యాలెన్స్డ్ అంటాం ప్రైస్ పరంగా. దానికి అది ఎకనామిక్స్ అది, కానీ దానికి జాగ్రఫీకి సంబంధం ఉంది. సో జాగ్రఫీ చదువుతున్నప్పుడు ఎకానమీ చదువుతున్నప్పుడు జాగ్రఫీ ఒకదానికి లింక్ ఉందన్న విషయం అర్థమైతే అలాగే ఉదాహరణ మీకు నార్త్ ఇండియా సౌత్ ఇండియాకి సంబంధించి సౌత్ ఇండియా ఎక్కువ ప్రాస్పరస్ వెన్ కంపేరింగ్ విత్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ, సౌత్ ఇండియాలో తక్కువ. ఫ్యామిలీ బాండింగ్ నార్త్ ఇండియాలో ఎక్కువ, సౌత్ ఇండియాలో తక్కువ. డైవోర్స్ రేట్ నార్త్ ఇండియాలో తక్కువ, సౌత్ ఇండియాలో ఎక్కువ. ఇట్లా అలాగే క్యాస్ట్ మనం అంటే పరువు హత్యలు అంటాం మనం. ఆ పరువు హత్యలు లాంటివి బీహార్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ. సో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ఈ ప్రాంతం ఒక్కొక్క ఏదైతే అలవాట్లు కలిగిందో దాని వెనకాల జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. ఇంతలా చదవకుండా నేను అందుకని అప్పుడప్పుడండి ఈ కోచింగ్ సెంటర్లు ఈ హడావుడి పేరుతోటి ర్యాంక్స్ పేరుతోటి పరిగెత్తిపోతున్నప్పుడు నాకు ఒక చిన్న పెయిన్ ఎందుకు కలుగుతుంది అంటే ఇంత సైంటిఫిక్గా చదవాలి కదా. అంటే ఏమంటే ఇంత సైంటిఫిక్గా చదవకపోతే రాదా అనేది నేనేమి కాదను. ఇంత సైంటిఫిక్గా చదివాను కాబట్టి నేను దాదాపు అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ ఉన్నవాడిని. అంటే ఎన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయో దాదాపు ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎథిక్స్ అంటే అన్ని సబ్జెక్టుల మీద అవగాహన కలగడానికి కారణం, అన్నింటినీ 360 డిగ్రీస్లో చూడగలగడానికి కారణం నాకు ఏమిచ్చింది అంటే ఇలా చదివే విధానం ఇచ్చింది. ఇది ఉంటే మాత్రం ఒక మంచి అందులో టైం ఒకటి వేస్ట్ కాదు. అట్లా ఇప్పుడు మీరు చెప్పేది చూస్తే ఇట్ ఇస్ వై షుడ్ యూ రీఇన్వెంట్ ద వీల్. It is all scientifically tested and you have a reasoning. Exactly. Reason undi meeku. Exactly. Urke petledhu meeku. Exactly. There is proper timely tested and exactly. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ టైం సేవింగ్ కదా. అందులో టైం సేవింగ్కి నువ్వు మానిటర్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. నువ్వు ఇంకా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అవుతుందా అవ్వదా అనే డౌట్ అక్కర్లేదు. ఇంకోటి చాలామంది స్టూడెంట్స్ చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే 8 o'clockకి స్టడీస్ కూర్చుంటారండి. హిస్టరీ పుస్తకం ఓపెన్ చేస్తారండి, చదవడం మొదలు పెడతారండి. 8:30 అయింది అంటే హాఫ్ అన్ అవర్ చదివాడండి.
చదివిన తర్వాత అతనికి ఏమనిపిస్తుందంటే ఈ పుస్తకం ఇంపార్టెంటా కాదా, ఇది చదవాలా చదవకూడదా, అరే నేను పాలిటీ చదివితే బెస్ట్ ఏమో, నేను ఏదో ఒకటి పాలిటీలో క్వశ్చన్ ఏదో చూశాను అని ఏం చేస్తాడంటే 8:30కి ఇది ఆఫ్ చేసేసి పాలిటిక్ బుక్ ఓపెన్ చేస్తాడు. సో ఐ వాంట్ టు అవాయిడ్ దట్. ఇవన్నీ ముందు చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఒక డైలీ రొటీన్ అండి, ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ చూసుకుంటే ఎలా ఉండాలనుకుంటారు? ఫర్ పర్సన్ హూస్ ప్రిపేరింగ్ అనుకుంటాం, ఎలా ఉండాలి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక స్టూడెంట్ చేయాల్సిన మొదటి పని సైలెంట్గా ఉండడం, ఫ్రెండ్స్ లేకుండా ఉండడం, సోషల్ మీడియా లేకుండా ఉండడం, వీలైతే మార్నింగ్ లేదా మధ్యాహ్నం లేదా రాత్రి ఎప్పుడప్పుడు మెడిటేషన్ చేసుకోవడం, లేదా కాన్సన్ట్రేషన్ చేసేందుకు టెక్నిక్స్ వాడడం, మంచి బ్రేక్స్ ఎప్పుడప్పుడు ఎంతంత బ్రేక్ అవసరమో బ్రెయిన్ కానీ బాడీ కానీ తీసుకోవడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం, ఎప్పుడెప్పుడు ఏమేమి చదవాలో ముందు రోజు రాత్రే డిసైడ్ అయిపోవడం, మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏ టైంలో ఏమేమి చదవాలో డిసైడ్ అయిపోవడం. ఇంకోలా చెప్పాలి అంటే ఒక ప్రధానమంత్రి ఏదైనా ఒక మనకి వచ్చినప్పుడు పర్యటనకు వచ్చినప్పుడు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. 8 o'clock 8 2 minutes అనేది కూడా రాస్తారు. అంతలాగా రేపు నువ్వేంటి అనేది ఇవాళ ముందే డిసైడ్ అవ్వడం. తర్వాత ఎప్పుడూ కూడా 3 పెన్నులు తప్పనిసరిగా వాడడం, నోట్బుక్ ఒకటి కంపల్సరీ పక్కన ఉంచుకోవడం, 1 గంట చదివిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు అలా ప్రశాంతంగా చదివిన దాని మీద దృష్టి పెట్టి నీలోని కొన్ని క్వశ్చన్స్ వేసుకొని, క్వశ్చన్స్ కూడా ఎప్పుడు గాల్లో దీపం పెట్టలేం కాబట్టి 5W1H అంటాం మేము. వేర్, వాట్, హూ, వెన్, వై అండ్ హౌ అంటే 5W1H. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఏం చదివినా కూడా వీటి మీద దృష్టి పెట్టుకొని. మొఘల్ గార్డెన్స్ మీద రీసెంట్గా ఒక చిన్న మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ మొఘల్ గార్డెన్స్ అనేది ఖచ్చితంగా హిస్టారికల్ అది, కానీ హిస్టరీలోంచి కూడా కరెంట్ అఫైర్స్లో వచ్చింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాశీ తమిళ్ సంగమం అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ మొన్న నవంబర్లో 1 month పాటు పెట్టింది. అసలు కాశీ తమిళ సంగమం ఎందుకు పెట్టాలి? తమిళ అంటేనేమో దక్షిణ భారతదేశమా? కాదే, ఓన్లీ తమిళనాడు ఒక ప్రాంతం. కాశీ అంటే ఉత్తర భారతదేశం కాదు కదా. మరి దానికి దీనికి ఎందుకు ఒక కాశీ తమిళ సంగమం అన్నారు? దాని వెనకాల ఏం చెప్పదలుచుకున్నారు ఇండియన్ గవర్నమెంట్? ఇట్లా ఆలోచించగలగాలి. హిస్టారికల్ ఈవెంట్ అయినా, కరెంట్ అఫైర్స్ ఈవెంట్ అయినా, ఎనీథింగ్ దాన్ని మనం ఎన్ని రకాలుగా ఆలోచించాలని రకాలుగా ఆలోచించడం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఎనీ టిప్స్ ఆన్ ఫుడ్ హ్యాబిట్స్ అండి? ఫుడ్ హ్యాబిట్స్ అనేవి టిప్స్ అనే దానికన్నా నేను ఏమంటానంటే ఏదైనా తినండి, కానీ హెవీగా తినకండి, మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగండి. అదే అకార్డింగ్ టు ద డైట్ ప్లాన్ పోని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మన శరీరానికి ఏ పదార్థాలు పడవో తెలుసుకోండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థమవుతుంది. కొంతమంది కోల్డ్ పడదు. అలా ఏం మన పదార్థాలు ఏమిటారు. ఇంకా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఎవరి వాళ్ళ చాయిసెస్ వాళ్ళవి. జంక్ ఫుడ్ వద్దన్నది నేను చెప్పేది ఏంటి, ఎవరైనా చెప్పచ్చు. బట్ వెరీ బేసిక్ పాయింట్ ఏంటంటేనండి, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ డిసిప్లినరీ నేచర్, ఒక చిన్న క్రమశిక్షణతోటి కూడిన, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి కూడిన లైఫ్ స్టైల్ కనుక నీకు ఉంటే మాత్రం నాకు తెలిసి గొప్ప సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అవుతాను. డెడికేషన్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ విత్ విటమిన్ G.